Hare Krishna. Let's start with the 5-mark series of intermediate first year economics. 32 with the third answer. Analyze the characteristics of human wants. Unlimited wants. Human wants are unlimited. If you satisfy one want, another want crops up. The want differs from the person to person, place to place, and also from the time to time. హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, లిమిటెడ్ వాంట్స్ ఉంటాయి. హ్యూమన్ వాంట్ ఒక వాంట్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ వాంట్ అరైజ్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే అన్లిమిటెడ్ వాంట్స్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఇఫ్ వన్ వాంట్ ఈస్ సాటిస్ఫైడ్, ద అనదర్ వాంట్ అరైజెస్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఫోన్ లేదు, అయితే నేను ఏం చేస్తాను, పేరెంట్స్లో ఎవరినో రిక్వెస్ట్ చేసి ఏం చేస్తాను, ఒక ఫోన్ తీసుకుంటాను. తర్వాత ఒక లిమిట్, ఒక సాటిస్ఫాక్షన్ 5 months 6 months యూజ్ చేసిన తర్వాత 1 year యూజ్ చేసిన తర్వాత నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను, 1 more ఫోన్ ఐ వాంట్. అంటే వాంట్ ఎప్పుడు లిమిటెడ్ ఉండదు, అన్లిమిటెడ్. ఒకసారి హ్యూమన్ వాంట్ ఒక ప్రోడక్ట్ సాటిస్ఫై అయ్యాక హీ విల్ చేంజ్ టు అనదర్ థింగ్. దట్ ఈస్ అన్లిమిటెడ్ వాంట్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. Next one, competition wants. అంటే wants are unlimited, whereas the resources to satisfy them are limited. Therefore, the scale of preference is essential to satisfy want. For example, competition of wants అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాళ్ళ షాపింగ్ చేయాల్సింది, ఇంకొకటి ఏమో పిల్లలు ఫీజు కట్టేది. అయితే నేను ప్రయారిటీ ఏమి ఇస్తాను, షాపింగ్ ఇంపార్టెంట్, ఫీజు ఇంపార్టెంటా? ఫీజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద షాపింగ్. అప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని షాపింగ్ని పోస్ట్పోన్ చేస్తాను, నేను ప్రయారిటీ ఇస్తాను. అంటే కాంపిటీషన్ 2 కూర్చుకుంది, గివెన్ ప్రయారిటీ టు ద ప్రిఫరెన్స్. ఏది ప్రిఫరెన్సో దానికి ప్రయారిటీ ఇస్తాను. దాన్ని ఏమంటామంటే కాంపిటీషన్ ఆఫ్ వాంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్. ఎ పర్సన్ కెన్ సాటిస్ఫై హిస్ వాంట్స్ విత్ వేరియస్ కమోడిటీ. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ హంగ్రీ, he can eat rice or fruits to satisfy his hunger. Substitution, already I told you, substitution means instead of this, the consumer will go to another thing. For example, X is a person, but hunger it is not necessary that he has to eat the rice only. ఆ టైంలో వానికి అవైలబుల్ ఇంట్లో ఏది ఉందో, మార్కెట్లో ఏది ఉందో, ఏది తిన్నా వానికి హంగర్ ఫుల్ఫిల్ అయిపోతుంది. దాన్ని ఏమంటామంటే సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హీ విల్ గో ఫర్ అదర్ థింగ్. దాన్ని ఏమంటామంటే సబ్స్టిట్యూషన్. వాంట్లో హంగర్ ఉంది, హంగర్ అంటే ఆకలి వేస్తుంది అంటే వాడు ఏం చేస్తాడు, ఓన్లీ రైస్ తింటే మనం ఫుల్ఫిల్ కాదు, ఇంక ఏది తిన్నా అయిపోతుంది. అంటే రైస్ అవైలబుల్ లేదు ప్రస్తుతానికి, కాబట్టి హీఈస్ షిఫ్టింగ్ టు అనదర్ థింగ్. ఒకవేళ రైస్ ఉంటే హీ విల్ గో ఫర్ ద రైస్. అర్థమైందా? సబ్స్టిట్యూషన్ అంటే ఇది కాకపోతే అది. తర్వాత రీఅకరింగ్. Want reoccurs when you satisfy a particular want at a particular point of time. It reappears at another time. అంటే ఒక వాంట్ ఇప్పుడు సాటిస్ఫై అయిపోయింది, తర్వాత కొన్ని టైం తర్వాత అది మళ్ళీ రీఅకర్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే రీఅపియర్. దాన్ని రికరింగ్ అంటారు. రికరింగ్ అంటే మళ్ళీ రీఅపియర్ అయిపోతుంది. ఒక వాంట్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత కొంచెం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాంట్ మళ్ళీ అపియర్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది మళ్ళీ వేరే వాంట్. దాన్ని ఏమంటారు రీఅకరింగ్. హ్యాబిట్ అంటే ఏంటంటే వాంట్ చేంజెస్ ఇంటూ హ్యాబిట్స్. అంటే ఒక వాంట్ కంటిన్యూస్గా ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది హ్యాబిట్ అయిపోతుంది. ఎలా అంటే, ఒక ఎక్స్ అనే పర్సన్ ఇది స్మోకింగ్ సిగరెట్ చేస్తాడు, వానికి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది వాంట్, తర్వాత ఏం చేస్తుంది, కంటిన్యూస్గా చేసి అది హ్యాబిట్ అయిపోతుంది. ఇదేంటి, స్మోకింగ్ సిగరెట్ ఫర్ ద మేక్స్ రిజల్ట్స్ ఇంటూ హ్యాబిట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్. అంటే వాంట్ని వాటి కంట్రోల్ చేసుకోవాలనుకో, వాంట్ విల్ కన్వర్ట్ ఇంటూ హ్యాబిట్. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద 5 marks. ఫస్ట్ వాంట్ అంటే హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఇఫ్ వన్ వాంట్ ఇస్ సాటిస్ఫైడ్, ద కన్స్యూమర్ విల్ గో ఫర్ ద అదర్ థింగ్. కాంపిటీషన్, 2 goods are there, he will give priority to one particular thing. Substitution అంటే instead of this he will go for the other thing. Reoccurring అంటే want is fulfilled after certain time, satisfied, then and once again it reappears. Habits అంటే wants will convert into habits. Understood? This is also important for the 5 marks. Next one is indifference curve. What is indifference curve? What are its assumptions? Representing a combination of 2 goods giving equal satisfaction at the different point is called as indifference curve. As I already told you in the 2 marks that the indifference curve always deals with the combination of 2 goods, but the satisfaction level of the 2 goods will be at the different point. అర్థమైందా?
ఏంటంటే ఇండిఫరెన్స్ కర్వ్లో 1 గూడ్ ఉండదు, ఇండిఫరెన్స్ కర్వ్లో 2 గూడ్స్ ఉంటాయి. ఆ 2 గూడ్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఒక పర్టికులర్ పాయింట్ పైన ఉండేది. ద 2 గూడ్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్. దీని అజంప్షన్స్ ఏంటంటే ద కన్స్యూమర్ యాక్ట్స్ ర్యాషనలీ హ్యాస్ ద మ్యాక్సిమైజ్ సాటిస్ఫాక్షన్. అంటే కన్స్యూమర్ ఇస్ ఎ ర్యాషనల్ పర్సన్ ఆల్వేస్ ఎయిమింగ్ ఎట్ ద మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. కన్స్యూమర్ ఒక ర్యాషనల్ పర్సన్, ఆయనకి ఏం కావాలి, మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ కావాలి, మినిమం సాటిస్ఫాక్షన్ కావాలి, ఆల్వేస్ ఎయిమింగ్ ఎట్ ద మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్. ఇంకా దీంట్లో అజంప్షన్స్ ఏంటంటే దేర్ ఆర్ 2 గూడ్స్ x and y. ఆల్వేస్ నో నీడ్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ x and y. యూ కెన్ టేక్ యాపిల్, మ్యాంగో, వాట్ ఎవర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు టేక్, యూ టేక్. ఓకేమా? ఇక్కడ నేను ఈ ఇండిఫరెన్స్ కర్వ్లో అజంప్షన్స్లో ఏ యూటిలిటీ వస్తుందంటే ఆర్డినల్ యూటిలిటీ వస్తుంది. ఆర్డినల్ ఎందుకు వస్తుందంటే మనకి ప్రయారిటీ, ఇప్పుడు మనం ర్యాంక్స్ ఉన్నాయనుకో, దీంట్లో ఆర్డినల్ వస్తుంది. ఆర్డినల్ అంటే ఏది ర్యాంకింగ్ సిస్టమ్ అంటే ఎక్స్ గూడ్కి ఇంత పొజిషన్, వై గూడ్కి ఇంత పొజిషన్. ఆ పొజిషన్ ఇచ్చేదాన్ని మనం ఏమంటామంటే ఆర్డినల్ యూటిలిటీ. అంటే దేర్ ఆర్ 2 గూడ్స్, దట్ టు కన్స్యూమర్ ఈజ్ ఎ రేషనల్ పర్సన్ ఆల్వేస్ ఎయిమింగ్ ఎట్ ద maximum satisfaction. Third one, you can write that here in the indifference curve deals with the ordinal utility, because we will use the ranking system. First, this is the first priority to the x good and second priority to the y good. And the ranking is the name and ordinal utility. The price of 2 goods are given. And x good price manaku telusu, y good price manaku telusu. Rendu goods price manaku telusu. Tarvata the preference more of x less of y. And x y rendu unnai. Kana priority first deniki istunnaru, x ki istunnaru, next priority to the next good. And first priority to the first good, second priority to the second good. When the priority is given to the first good, means he is giving more priority to the first good and he is giving the less priority to the second good. That means the consumer is a rational person always aiming at the maximum satisfaction. Inka deentlo enni goods untayante 2 goods untayante. Deentho dealing ante etlanti utility anta ordinal utility. Enduku ranking system idi kaakapothe deeniki first priority, deeniki second priority. The prices of 2 goods are given and the prices of 2 goods icharu market lo prefers more of x less of y. And 2 goods lo first good ki first priority, second good ki second priority. Understood ma? The రెండు points, goods are divisible. ఈ 2 goods ఏమిటంటే divisible అయితే both the preference and the indifference are transmittive. Transmittive అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండమ్మా, ఇది ఆల్రెడీ మనకి ఏం చెప్పానంటే మీకు ఆల్రెడీ ఒక డయాగ్రామ్ లాస్ట్ 2 మార్క్స్లో చెప్పాను. ఇది దీని కర్వ్ విల్ బి లైక్ దిస్ అమ్మా. దీన్ని ఏమంటామంటే ఇండిఫరెన్స్ కర్వ్ అని చెప్పాను. ఐసి అని రాస్తాం. ఇక్కడ చూడండమ్మా, దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ గ్రాఫ్. ఇది ఒక టేబుల్ అమ్మా. దీంట్లో కమోడిటీస్ ఉన్నాయి. యాపిల్ ఇంకా మ్యాంగో మనం తీసుకున్నాము. యాపిల్ ఇంకా మ్యాంగోలో ఏమున్నాయంటే ఇవేం కమోడిటీస్ ఆఫ్ బోత్ యాపిల్ అండ్ బోత్ ద కమోడిటీస్ ఆఫ్ మ్యాంగోస్. ఇక్కడ 2 ఉన్నాయమ్మా, కమోడిటీస్ ఆఫ్ యాపిల్ అండ్ మ్యాంగో. దీని నేమ్స్ ఏంటంటే PQRST అని తీసుకున్నాము మనం. ఇక్కడనేమో యాపిల్ ఏమైందంటే మనం ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చమ్మా. ఇది తీసుకోవాలని ఏం గ్యారెంటీ లేదు. వాట్ ఎవర్ వాల్యూస్ యూ వాంట్ టు టేక్ యూ టేక్ అమ్మా. ఇక్కడ ఏంటంటే యాపిల్ వాల్యూస్ మనం ఏం తీసుకున్నామంటే 1 2 3 4 5 తీసుకున్నాం. ఇక్కడ మ్యాంగో వాల్యూ ఏం తీసుకున్నామంటే 15 10 6 3 1 తీసుకున్నప్పుడు దీని గ్రాఫ్ రూపంలో చూపెట్టాలంటే అమ్మ నేమ్స్ మనం రాసుకుందాం. ఫస్ట్ పీ దగ్గర ఏముంది, యాపిల్ వాల్యూస్. దీనికేమో యాపిల్ అనుకుందాం, దీనినేమో మ్యాంగో అనుకుందాం. యాపిల్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏముంది, యాపిల్ 1. ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ తీసుకున్నాం. 1 2 3 4 5 ఇలా వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇక్కడనేమో ఫస్ట్ 3, తర్వాత 6, తర్వాత 9, తర్వాత 12, తర్వాత 15. ఓకేనా? ఇలా తీసుకున్నప్పుడు 1 దగ్గర ఎంత ఉంది, మ్యాంగో 15. 1 దగ్గర పోయినప్పుడు ఇలా అని స్ట్రైట్ లైన్ అమ్మా. ఇక్కడ కర్వ్స్ అక్కడ స్ట్రైట్ రావట్లేదు. ఎక్సెల్లో చేసినప్పుడు యూజ్ పెన్సిల్ అండ్ స్కేల్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏముంది, క్యూ దగ్గర 2 దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఉంది, 10 దగ్గరికి 10 అంటే ఈ 9 ఇక్కడ 12 మధ్యలో వస్తుందమ్మా. ఇక్కడ 10 దగ్గరకు వచ్చినప్పుడు 2 దగ్గర ఇలా తీసుకొచ్చి కర్వ్ షుడ్ బి నీట్ అమ్మా. ఇక్కడ రాలేదు, కర్వ్ ఇలా రావాలంటే ఇలా రావాలి అసలు యాక్చువల్గా. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వస్తుంది కర్వ్. నెక్స్ట్ ఏంటంటే 3 దగ్గర 6. వేర్ ఇస్ ద 3 దగ్గర ఇక్కడ 6 నుంచి ఒక లైన్ ఇలా వస్తుంది. తర్వాత 4 దగ్గర ఇక్కడ 4 దగ్గర 3 దగ్గర ఇలా. నెక్స్ట్ 5 అంటే ఇక్కడ 1 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వస్తుందమ్మా. 1 దగ్గర ఇలా అని ఇలా.
అందుకోసం ఈ కర్వ్ ఇస్ లైక్ దిస్. దీని సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇది, దీని సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇది. అండర్స్టూడ్? ఇలా రాయకుండా ఎగ్జామ్లో టేబుల్ వేస్తారా, వేయండి, మీకు వస్తే ఫిగర్స్ రాయండి, లేకపోతే ఇలా అని వేసేసేయండి. ఎగ్జాంపుల్ మీది ఏమైనా రాయండి, ఇండిఫరెన్స్ కర్వ్ అని రాసి ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. ఓకేనా? ఎగ్జాంపుల్ మీరు వై తీసుకుంటారా, ఎక్స్ ఫ్రూట్ తీసుకుంటారా, యాపిల్ తీసుకుంటారా, మ్యాంగో తీసుకుంటారా, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. Understood? If you understand this concept, you can draw like this. Otherwise, you draw this table and do this thing. Okay? Draw neatly in the exam. In the economics, if you can score good marks only with the help of tables and graph. Okay? Na? Give priority to the answers which has the tables and graph. Okay? Next one is explain the law of demand and its exemptions. When the other things remain the same, the price is low, demand will be high. If the price is high, demand will be low. There is an inverse relation between the price and demand. Manaki demand is always related with the price. The law concept is price increases, demand decreases. Demand decreases, price increases. And price increases, demand decreases. Alane demand increases, price decreases. The price and the demand has inverse relation. Inverse and opposite relation. Inverse and opposite, you can write here opposite also. Price and the demand has inverse relation. The price increases, demand decreases. Every time this concept we have to follow. But in certain cases we have an exemptions అంటే ఈ లా దీనికి కొన్ని గూడ్స్కి అప్లికేబుల్ కావు. ఆ కొన్ని గూడ్స్ ఏంటంటే అర్థమైందా? ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ప్రైస్ ఇంక్రీజెస్, డిమాండ్ డిక్రీజెస్ కాన్సెప్ట్ ఉంది. అవి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్కి అప్లికేబుల్. కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జంప్షన్స్ ఏంటంటే గిఫెన్ పారాడాక్స్. గిఫెన్ పారాడాక్స్ అంటే ఏంటంటే సర్ రాబర్ట్ గిఫెన్ అబ్జర్వ్డ్ దట్ ద పూర్ పీపుల్ విల్ డిమాండ్ మోర్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ గూడ్స్. If the price rise, the good of their type are known as given paradox, given goods అంటాం. ఏంటంటే ఎగ్జాంపుల్ జ్వార్, రాగి, బాజ్రా ఎక్సెట్రా. గిఫెన్ పారాడాక్స్ సర్ రాబర్ట్ గిఫెన్ ఒక ఎకానమిస్ట్ ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏమంటారంటే గిఫెన్ పారాడాక్స్ అంటాం. ఆ గిఫెన్ పారాడాక్స్లో ఏం చెప్పాడంటే పూర్ పీపుల్ ఎట్లాంటి గూడ్స్ కొంటాడంటే ఇన్ఫీరియర్ గూడ్స్ కొంటాడంట. ఆ ఇన్ఫీరియర్ గూడ్స్ అంటే ఏంటంటే జ్వార్, రాగి, బాజ్రా. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయినా కొంటాడు, ప్రైస్ డిక్రీజ్ అయినా కొంటాడు. ప్రైస్ ఇంకా డిమాండ్తో సంబంధం లేదు. ఎందుకంటే ఇఫ్ హీ will not consume those types of foods, then he will die. ఎందుకంటే అన్నీ తినలేమనుకో, ఆయన అన్నమో రైసో జ్వారో బాజ్రానో తినలేమనుకో, he will die. Because of that, he will never check the price. క్వాంటిటీ తగ్గిస్తానేమో, ప్రైస్ ఇంక్రీజ్ అయితే he might reduce the quantity, but he will not stop buying the goods. అర్థమైందా? ఇచ్చిన ఇతను ఏంటంటే ఎకానమిస్ట్ సర్ రాబర్ట్ గిఫెన్ అబ్జర్వ్ ద పూర్ పీపుల్ డిమాండ్ మోర్ ఆఫ్ ద ఇన్ఫీరియర్ గూడ్స్. అంటే ఎప్పుడు చూస్తే సుపీరియర్ అంటే హై క్లాస్ గూడ్స్ కొనడు, నార్మల్ ఇన్ఫీరియర్ గూడ్స్ రిక్వైర్డ్ గూడ్స్ హీ విల్ బై. If the price rise, the goods of this type, price increase అయినా he will buy, price decrease అయినా he will buy. That is given paradox. Example జ్వార్, బాజ్రా, రాగి ఏదైనా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? నెక్స్ట్ వెబ్లెన్ ఎఫెక్ట్. వెబ్లెన్ ఎఫెక్ట్ అంటే వెబ్లెన్ పాయింటెడ్ అంటే వెబ్లెన్ ఒక ఎకానమిస్ట్ ఆయన ఇచ్చారు డెఫినేషన్. వెబ్లెన్ పాయింటెడ్ that there are some goods like diamond, precious stones which are demanded very rich people for the social prestige. The price of these goods fall, poor people can also buy. కొన్ని ప్రెస్టీజియస్ ఐటమ్స్ ఉంటాయి మనకు తెలుసా, కొంచెం హీరోస్ ఉంటారు, 10 lakhs 20 lakhs వాచ్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఏం పేరు గుర్తు రావట్లేదు. ఎగ్జాంపుల్ వాచ్ కలెక్షన్స్ ఫుల్ ఉన్నాయి, క్రోడ్స్లో వాచ్ కలెక్షన్ ఉంది. ఈ మన అంబానీ ఫ్యామిలీ ఉందా, వాళ్ళ చిన్న అబ్బాయి సెకండ్ అబ్బాయి ఆకాశ్ అంబానీ కాకుండా ఇంకొక అబ్బాయి పేరు రావట్లేదు. ఆ అబ్బాయి దగ్గర కలెక్షన్స్ ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయంటే అన్ని కలెక్షన్స్. ఎందుకు కలెక్షన్స్ ఉన్నాయి? ఎందుకు ఒక మనిషి ఒక వాచ్ ఒక టైంకి 1 year 5-3 months సరిపోతుంది. కానీ హీఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ కలెక్షన్స్. ఎందుకు కలెక్షన్? అది కూడా ల్యాక్స్ కాదు, క్రోడ్స్లో కలెక్షన్. ఎందుకు ఉంది కలెక్షన్ అంటే ఎందుకంటే సోషల్ స్టేటస్, సొసైటీలో ప్రెస్టీజియస్. మన డైమండ్ జ్యువెలరీ గోల్డ్ ఎంత వేసుకున్నా కానీ డైమండ్కి ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. ప్రెస్టీజియస్ స్టోన్స్ ఉంటాయి, కొన్ని కాస్ట్లీ స్టోన్స్ ఉంటాయి.
ఉంటాయి, వీటికి హై డిమాండ్ ఉంటుంది. అట్లాంటి గూడ్స్ని ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు కొనరు వాళ్ళు, ఎప్పుడు కొంటారు అంటే ప్రైస్ రైజెస్. అర్థమైందా? ప్రైస్ తగ్గిందనుకో పూర్ పీపుల్ కూడా కొంటారు, అప్పుడు వాళ్ళకి పూర్ పీపుల్ డిఫరెన్స్ ఉంది కదా, అందుకోసమే అప్పుడు వాళ్ళు ఎప్పుడు కొంటారంటే సొసైటీలో స్టేటస్ కోసం. when the price rise, these types of goods, కాస్ట్లీ స్టోన్స్, డైమండ్స్, లగ్జరీస్ ఐటమ్స్ ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడే కొంటారు వాళ్ళు, ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు కొన్నారు. అట్లాంటి గూడ్స్ ఏమంటామంటే వెబ్లైన్ ఎఫెక్ట్. ఎందుకు ఈ టైప్ ఆఫ్ గూడ్లో ప్రైస్కి డిమాండ్ సంబంధమే లేదు, ఆ సొసైటీలో స్టేటస్ కోసం ఈజ్ బయింగ్ ద గూడ్స్ విత్ ద ప్రైస్ ఇస్ హై. అర్థమైందమ్మా? దాన్ని వెబ్లైన్ ఎఫెక్ట్ అంటాం. వెబ్లైన్ ఎఫెక్ట్ ఈజ్ గివెన్ బై సర్ వెబ్లైన్. నెక్స్ట్, ప్రైస్ ఇంక్రీజ్ అయిందా, డిమాండ్ ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లాంటి గూడ్స్లో ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పెక్యులేషన్ ఎఫెక్ట్. ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజెస్ దెన్ ద కన్స్యూమర్ విల్ బై మోర్ ఇఫ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ స్టిల్ ఫ్యూచర్ ఫర్దర్. అంటే స్పెక్యులేషన్ ఎఫెక్ట్ అంటే ప్రైస్ ఆఫ్ కమోడిటీ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడే కన్స్యూమర్ కొంటాడు. ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు ఈ విల్ నాట్ బై. దాన్ని ఏమంటామంటే స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్. ప్రైస్ తక్కువ ఉంటుందా అప్పుడు కొనడం, ప్రైస్ హై ఉన్నప్పుడు కొనడం. మనకి సమ్మర్ సీజన్లో కాకుండా రెయినీ సీజన్లో టొమాటో స్టూడెంట్ ఎవ్రీ ఇయర్ ఎకనామిక్స్ స్టూడెంట్ చూసాడు అనలైజ్ అమ్మా. ఏంటంటే రెయినీ సీజన్లో టొమాటోస్ ప్రైస్ ఫుల్ హైలో పీక్స్లో వెళ్ళిపోతుంది, అది 250 కూడా అయిపోతుంది కొన్ని ప్లేసెస్లో. ఎందుకు అవుతుంది అంతగానం? నార్మల్ టైంలో 20, 30, 40, హార్డ్లీ 50 ఉన్నట్టమాట. రెయినీ సీజన్లో ఎందుకు హై వెళ్ళిపోతుంది? ఎందుకంటే ఆ టైంలో రెయిన్ ఎఫెక్ట్ వల్ల టమాటాలు కింద స్పాయిల్ అయిపోతుంది, దానివల్ల మార్కెట్లో షార్టేజ్ ఉంటుంది. ఏంటి? టొమాటోస్కి. కాబట్టి ఆ టైంలో మార్కెట్లో టొమాటోస్ షార్టేజ్ ఉంది కాబట్టి మార్కెట్లో ఏముంటుంది, దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కానీ స్పెక్యులేషన్ అంటే అప్స్ అండ్ డౌన్స్. కన్స్యూమర్ ఏం చేస్తారంటే ఇవాళ 90 రూపీస్ టొమాటో ఉంది, రేపు ఇంకా 200 కావచ్చు, నేను ఇవాళ కొనేసి పెట్టేసుకుంటాను. వాళ్ళు ఏం చేస్తారు, ముందే కొనేసి పెట్టేసుకుంటారు. అర్థమైందా? అంటే స్పెక్యులేషన్ అంటే హీ విల్ నాట్ బై వెన్ ద ప్రైస్ ఇస్ డౌన్, హీ విల్ బై వెన్ ద ప్రైస్ ఇస్ హై. అర్థమైందా? నెక్స్ట్, illusion అంటే sometimes consumer develop a false idea that the high priced goods will have better quality instead of the low priced goods. అమ్మ ఒక షాప్కి వెళ్ళాను, ఏదో ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకో, వాడు టూ రేంజ్ ప్రోడక్ట్స్ చేస్తాడు. ఒకటి 100,000 రూపీస్ అంటాడు, ఒకటి 1200 అంట. మన మైండ్లో ఏముంటారు, 1000 రూపీస్ లో క్వాలిటీ ఏమో, 1200 రూపీస్ హై క్వాలిటీ ఏమో. అప్పుడు మనం ఏం చేస్తాము, 1000 రూపీస్ తీసుకోం, ఏం తీసుకుంటాం, 1200 ప్రోడక్ట్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం? మన మైండ్లో ఒక ఇల్యూషన్ ఉంటుంది, భ్రమ ఉంటుంది. ఏంటంటే ఈ లో ప్రైస్డ్ కూడా లో క్వాలిటీ ఉంటుంది, హై ప్రైస్డ్ కూడా హై క్వాలిటీ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఇల్యూషన్ అంటాం. అర్థమైందా? ఇల్యూషన్, స్పెక్యులేషన్, వెబ్లైన్, డిఫరెంట్ పారాడాక్స్. అమ్మ దీంట్లో నుంచి ఏదైనా ఒక బిట్ 2 మార్క్స్కి రావచ్చు. ఓకేనమ్మా? కాబట్టి ఇది మ్యాక్సిమం టైమ్స్లో ఇది గివెన్ పారాడాక్స్ వస్తుందమ్మా. కాబట్టి గివ్ ప్రయారిటీ టు ది గివెన్ పారాడాక్స్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉంటే యూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్ అమ్మా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. హ్యావ్ ఎ నైస్ డే.